అధికార పార్టీగా వాళ్ళు చెప్పుకోవాల్సింది కదా. ఇందాకేదో చూసే అసెంబ్లీలో 4,800 కోట్ల రూపాయలు పంచాయతీ భవనాలకి రంగులేయటం కోసం వైసీపీ సర్కారు ఖర్చు పెట్టింది అనేది గతంలో ప్రచారం అయితే 100 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తోంది, ఈ ప్రభుత్వం చెప్తోంది. సో దాన్ని కూడా వాళ్ళు అప్పుడు కౌంటర్ చేసుకోలేకపోయారు. నేను అనేది ఏంటంటే సార్, మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు బుద్ధి లేని, జ్ఞానం లేని, పనికి మాలిన కబుర్లు, ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. మరి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా అయినా ఉండాలి, లేదా యు మస్ట్ మేక్ అ కరెక్ట్ స్టేట్. కరెక్ట్. ఐదర్ యూ జస్ట్ ఇగ్నోర్, యూ కమిటెడ్ ఏ మిస్టేక్. 30,000 మంది అమ్మాయిలు తప్పు చేశారు, మిస్ అయ్యారు, వాళ్ళు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని ఏదో కబుర్లు చెప్పావు, అయిపోయింది, అంతటితో అయిపోయింది. దాని మీద నువ్వు దాని మీద సప్రెషన్ గా ఉండు. డోంట్ టాక్ అబౌట్ దట్, డోంట్ టాక్ అబౌట్ దట్, యు జస్ట్ స్కిప్ ఇట్. లేదా ప్రాపర్ గా సమాధానం, లేదా ఇప్పుడు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి నువ్వు దాని మీద ఎలిగేషన్. అంతేగాని అరే పాడిందే పాట, పాత పాట అని 30,000 మంది అమ్మాయిలు, 30,000 మంది. గౌరవ మంత్రి గారు మొన్న ట్వీట్ చేశాడు నారా లోకేష్, ఏమని 30,000 మంది అమ్మాయిల కూటమిలో మిస్ అయితే ఎవరు మాట్లాడలేదని. మొన్న హీ మేడ్ ఏ పేపర్ స్టేట్మెంట్. అని ఏం తమాషాలా లోకేష్ గారు కూడా? అరే మీరు మాట్లాడే అబద్ధాలకి పేపర్ స్టేట్మెంట్ ఇస్ విత్ మీ. లోకేష్ గారు కూడా జస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ అమెరికా వెళ్ళక ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కూటమి ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు, సారీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మేము వాళ్ళని వెతికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము, చాలా సీరియస్ గా ఉన్నాము అని చెప్పేసి మేడ్ స్టేట్మెంట్ ఆన్ మీడియా స్టేట్మెంట్. నేను అనేది మనం మాట్లాడుతున్నప్పుడు కాస్త సిగ్గు ఉండాలి, కాస్త బిడియం ఉండాలి. అరే ప్రజలు, సోషల్ మీడియా ఉంది, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మాలాంటి పనికి మాట్లాడేవాడు ఒకడో ఇద్దరు మాట్లాడేవాళ్ళు ఉన్నాము, దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. మనం గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం, గౌరవ మంత్రి స్థానంలో ఉన్నాం, మనం మాట్లాడేదానికి ఏమైనా ఒకటి ఉందా అని మాట్లాడాలి కదా. సిగ్గుండా లేకపోయినా బాధ్యత. లడ్డూలో నెయ్యి, లడ్డూ కల్తీ వ్యవహారం ఏమేమైందండి, ఎందుకు నిన్న మాట్లాడలేదు టీటీడీ చైర్మన్? చెప్పండి, వై యు హావెంట్ స్పోక్ అబౌట్ దట్? అవును, మాట్లాడలేదు, చెప్పండి. ఎందుకు మాట్లాడలే? లడ్డూలో కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిగిన ముఖ్యమంత్రి చెప్పిన ఎలిగేషన్ మీద ఏమైంది? సిట్ కాన్స్టిట్యూట్ అయిందా? ఏమైంది? సిట్ కి ఎంతవరకు సహకరిస్తున్నారు? ఏం లేదు, అయిపోయింది. ఆ ఎపిసోడ్ వరకు క్లోజ్. తేల్చరు ఇంకా దాన్ని. దాని గురించి ఎందుకులండి, మనం ఏది మాట్లాడినా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి వీలైనంత వరకు. ఈ కేసులు, మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి, కేసులు, సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని ఎలా చూస్తారు? దాంతో కంక్లూడ్ చేద్దాం. నేనేం మాట్లాడను, నేను సపోర్ట్ చేయను. నేను ఏది మాట్లాడినా అది వైసీపీకి సపోర్ట్ గా వెళ్తది. ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ వైసీపీ. బట్ ఒకటి మాత్రం అయితే చెప్తా, ఇది స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అట్టర్ ఫెయిల్ అయిపోయింది దీన్ని డిఫెండ్ చేసుకోవటంలో. సోషల్ మీడియా కూటమి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం కన్నుసన్నల్లో పోలీసులు పనిచేస్తుంటే దాన్ని రివర్ట్ చేసుకోవటంలో కానీ, దాన్ని కౌంటర్ చేసుకోవటంలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చతికిల పడ్డారు. వాళ్ళు చేతగాని వాళ్ళు అయిపోయినారు. ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఎదుర్కొనే ధైర్యం, దమ్ము, సాహసం చేయలేకపోతున్నాడు. బట్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్, కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రతి అరెస్ట్ కి ఒక రోజు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. అంతేగా. ఇప్పుడు నేను జడా శ్యామల కుమార్, నేను ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంలో చాలా మంది అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి భువనేశ్వరిని మాట్లాడిన జడా శ్యామల కుమార్ ని అరెస్ట్ చేశారు అని చెప్పి, నేను అమరావతి వెళ్ళినప్పుడు అరెస్ట్ అయినటువంటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు మ్యానిపులేట్ చేసి ఇప్పుడు పెట్టి దాని మీద ఎరా జడ్జి శ్రావణ్ కుమార్ అరెస్ట్ అయ్యవరా నువ్వు, ఒకడంగా అదిగా ఇదిగా తిట్టిన అధికార ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయరా మీరు? నా ప్రతిష్టకి భంగం కలిగించి నేను అరెస్ట్ కాకపోయినా అరెస్ట్ అయ్యానని చెప్పి నా పాత వీడియో తీసుకొచ్చి ఈ రోజు సోషల్ మీడియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి చేత వీడియో మాట్లాడించినటువంటి తెలుగుదేశం పార్టీకి వాటి మీద కేసు బుక్ చేయరా? అంటే మీరు సుమోటోగా ఎవరు తీసుకుంటారు? మీరు కంప్లైంట్ ఇస్తే కదా కేసు బుక్ చేయడానికి ప్రభుత్వం, పోలీసులు. సుమోటోగానే కదా ఇప్పుడు బుక్ చేస్తుందని. అయ్యి కాదు, కంప్లైంట్స్ మీడియాలో వచ్చిన వాటి కంప్లైంట్స్ అవుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మీరు కూడా కంప్లైంట్ ఇస్తే బుక్ చేస్తారు.
సోషల్ మీడియాలో అయిన ట్రోలింగ్లు, సోషల్ మీడియా వాటన్నిటిని మానిటర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో, అధికారిక ఛానల్స్ లో, అధికారిక యూట్యూబర్స్ నుంచి నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి. అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది, నా దగ్గర కొన్ని వందల వీడియోలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మాట్లాడి, మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఒక పాలసీ డెసిషన్ తోటి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ఆ పాలసీ డెసిషన్ అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్న పద్ధతిలో వెళ్ళాలి తప్ప మేము పిక్ అండ్ చూస్ తోటి పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాము, పిక్ అండ్ చూస్ తోటి మాత్రమే మేము లోపల పెడతాము, వీళ్ళని అరెస్ట్ చేయము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు. చూద్దాం ఎక్కడికి పోతుంది. ఎవ్రీ వన్, ఈవెన్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయన కూడా 2-3 days బ్యాక్ ఏదో చాలా డిస్ప్లెజర్ ఎక్స్ప్రెస్ చేశాడు ఈ ప్రభుత్వం మీద. నన్ను చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా మీ కూటమి ప్రభుత్వం చేసుకోకపోతే ఏం కాదు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఇప్పుడు ఈ రోజు ఒక సాధారణమైన న్యాయవాది, ఒక చిన్న పార్టీకి ఒక అధ్యక్షుడు. నాలాంటి వాడిని మీరు అధికారిక ప్రతినిధులుగా గుర్తించిన వాడి చేత రోజు తిట్టిస్తున్నారు. మీరు ఏమవుతుంది, దీని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడేం కావు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం ఉంటుందిగా, అంతేగా. 2027, 2028 వస్తుంది కదా. ఎవ్రీ డాగ్ విల్ గెట్ ఏ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది కదా. మా టైం వస్తుంది. మీరు ఇప్పుడు అధికారిక ప్రతినిధులుగా పెట్టి తెలుగుదేశం వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారు కదా. ఎక్కడికి పోతారు? ఏమి సమాధానం? ప్రతి దానికి సమాధానం ఉంటుంది. ఎవ్రీ యాక్ట్ కి దేర్ విల్ బి ఎ రెసిప్రొకేషన్, నో డౌట్. సోషల్ మీడియాలో జరిగే పోస్టుల మీద అరెస్టుల విషయంలో పూర్తిగా వన్ సైడ్ గా వెళుతుంది కూటమి ప్రభుత్వం. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్.